హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. వంశీ మోహనం పార్ట్ 22. వంశీ వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రియకి పని అలవాటు లేకపోవడం వలన నొప్పికి నడుమును పట్టుకొని నొక్కుంటూ ఉంటుంది. వంశీ తన బాధ చూడలేక ఒకసారి బాధగా కళ్ళు మూసుకొని వేరే వైపుకి తిరిగి కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియ ఇక తన వల్ల కాక, ఏయ్, కొంచెం నడుము క్రీమ్ రాయొచ్చు కదా, బాగా నొప్పిగా ఉంది అంటూ అడుగుతుంది. వంశీ తన వైపు చూస్తాడు. నేను రాయను, నాకు వర్క్ ఉంది, అమ్మ చేత రాయించుకోపో అంటూ సీరియస్గా చెప్పి మరలా ఇటువైపు తిరిగి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియకి బాధగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనకు చిన్న నొప్పి కలిగితేనే రాజ్ చేసే హడావుడి గుర్తుకొస్తుంది. మనసారా ప్రేమించిన వాడు కనీసం పట్టించుకోవడం లేదని బాధగా అనిపించి, ఏం అవసరం లేదులే అంటూ ఉక్రోషంగా చెప్పి అడు తిరిగి పడుకుంటుంది. వంశీ మనసు బాధగా అనిపిస్తుంది. ప్రాణంలా ప్రేమించిన చెల్లిని బాధ పెడుతున్నానని. కొద్దిసేపటి తర్వాత ప్రియ నిద్రపోతుంది. వంశీ ఒకసారి తన వైపు చూసి వర్క్ క్లోజ్ చేసి ప్రక్కన పెట్టి క్రీమ్ తీసుకొని ప్రియ పక్కన కూర్చుంటాడు. కొంచెం చీరను పక్కగా జరిపి తనకు మెలకు రాకుండా నడుంపై క్రీమ్ని అంతా రాసి చిన్నగా మర్దన చేస్తాడు. అందంగా ఉన్న ప్రియ నడుంపై తన చెయ్యి కదులుతుంటే మనసులో అలజడి స్టార్ట్ అయి చిన్నగా నవ్వుకుంటాడు. ఇదేంటి ఇంత సన్నగా ఉంది నీ నడుము, కానీ భలే హాట్గా ఉందిలే అనుకుంటాడు నవ్వుకుంటూ. చిన్నగా వంగి ప్రియ నడుంపై ముద్దు పెడతాడు. తర్వాత తను పడుకొని ప్రియను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకొని నిద్రపోతాడు. తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు వంశీ. మొదటిసారి ఇలా తన చెల్లిని తన హృదయం పైన పడుకోబెట్టుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కలలు నెరవేరాయి. కాకపోతే నిన్ను సంపూర్ణంగా నా జీవితంలో తీసుకురావడానికి నా మనసు అంగీకరించడం లేదు. మీ నాన్న వలన అలా అని దూరం కూడా పెట్టలేకపోతున్నాను అనుకుంటూ అలానే హత్తుకొని అంతులేని ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోతాడు. ఉదయాన్నే ముందుగా మెలకు వచ్చిన వంశీ తన కౌగిల్లో వెచ్చగా నిద్రపోతున్న ప్రియను చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఇంతలో ప్రియ కదులుతూ ఉండడంతో వెంటనే తన చుట్టూ ఉన్న చేయి తీసేసి నార్మల్గా మంచం మీద పెట్టేసుకుంటాడు. ప్రియ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అది చూసిన వంశీ నిద్ర నటిస్తూ కళ్ళు మూసుకుంటాడు. మెలకువ వచ్చి కళ్ళు తెరిచి ప్రియ తను ఎక్కడ ఉందో చూసుకొని ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. అమ్మో, నేనేంటి ఇక్కడికి వచ్చాను, తన మీద పడుకున్నాను, నిద్రలో వచ్చేసినట్లుగా ఉన్నాను. లేచాడంటే నన్ను పాతేస్తాడని చిన్నగా అనుకుంటుంది ప్రియ. ఆ మాటలు వింటూ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు వంశీ. ఇంతలో తనకు నడునొప్పిగా ఏమీ అనిపించకపోవడంతో వంశీ వైపు చూసి, పోరా, నువ్వు క్రీమ్ రాయకపోతే నా నడునొప్పి తగ్గదా ఏంటి? చూడు, మొత్తం తగ్గిపోయింది, బాగా బలుపు చూపిస్తావు కదా, చెప్తా నీ సంగతి అనుకుంటుంది. వంశీ అన్నీ వింటూనే ఉంటాడు. బెడ్ దిగబోతూ మరలా వెనక్కి వచ్చి, రోజు నువ్వు ముందు లేచేవాడివి, ఈరోజు నేను లేచాను. రాత్రంతా నాకు తెలియకుండానే నేను హక్ చేసుకున్నా. కానీ ఆ ఫీల్ తెలియలేదు కదా, నేను బజ్జున్నా కదా, అందుకే నువ్వు లేచేలోపు నేను ఒకసారి హక్ చేసుకుని వెళ్ళిపోతాను అనుకుంటూ వంశీ మొహం దగ్గరగా పెట్టి చూస్తుంది నిద్రలో ఉన్నాడా లేదా అని. ప్రియ ఊపిరి తనకు తగులుతుంటే కష్టంగా ఉంది, తింగరదాన దూరంగా జరుగు అనుకుంటాడు మనసులో. వంశీ తను చేసేది అర్థమై వంశీ నిద్రపోదడానికి కన్ఫర్మ్ చేసుకుని అతని హృదయం మీద పడుకుని గట్టిగా హక్ చేసుకుంటుంది. తను హక్ చేసుకోగానే వంశీ పెదవులపై అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది. లవ్ యూ మామ అని చెప్పి కొద్దిసేపు అలాగే హక్ చేసుకొని ఉండిపోతుంది ప్రియ. చాలా మిస్ అవుతున్నాను తెలుసా నిన్ను, ఎప్పుడు నీకు నా మీద కోపం పోతుందో, నీ ప్రేమ నాకు ఎప్పుడు అందిస్తావో అంటూ మరోసారి గట్టిగా హక్ చేసుకుని బెడ్ దిగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రియ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళదా అని కళ్ళు తెరుస్తాడు వంశీ. కళ్ళ నిండుగా నీరు నిరుస్తుంది. బాధగా అలానే కళ్ళు మూసుకుంటాడు. తర్వాత ప్రియ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళగానే తను కూడా లేచి జిమ్కి వెళ్ళిపోతాడు. వంశీ ఆఫీస్కి వెళ్ళిపోయాక పనులన్నీ అయిపోయాక వేదవతి దగ్గరికి వెళ్ళి, గ్రాండ్మా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, మా మామకు కాల్ చేసుకుంటాను అంటుంది ప్రియ. సరే అంటూ తన మొబైల్ ఇవ్వగానే ఫోన్ తీసుకుని అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతుంది ప్రియ. రూమ్ లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చుని తల్లి నెంబర్కి డయల్ చేస్తుంది. రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో పనులు చేసుకుంటున్న సంధ్య మొబైల్ సౌండ్కి హాల్లోకి వచ్చి తన చేతిలోకి తీసుకుంటుంది. తల్లి నుండి కాల్ వస్తుండడంతో ప్రియ చేసిందని అర్థమై మెయిన్ డోర్ లాక్ చేసి తమ బెడ్రూమ్కి వెళ్ళి అది కూడా లాక్ చేసి లిఫ్ట్ చేస్తుంది. హౌ ఆర్ యూ మామ్ అంటుంది ప్రియ. ఫైన్ బేబీ, నువ్వెలా ఉన్నావు అంటుంది. తల్లి అంత ప్రేమగా అడగగానే నిన్న తన పడిన కష్టమంతా చెప్పాలని నోటి దాకా వచ్చి చెప్పలేక ఆగిపోతుంది ప్రియ. మళ్ళా తల్లి బాధపడుతుందని మౌనంగా ఉండిపోతుంది. ఏమీ చెప్పకూడదని డిసైడ్ అవుతుంది. నేను బాగానే ఉన్నాను మా, మీరెలా ఉన్నారు అంటూ అడుగుతుంది. మేము కూడా బాగానే ఉన్నాము అని చెప్తుంది సంధ్య. ఆ గుంటనక్క మధుసూదనేమైనా వచ్చాడా అంటూ అడుగుతుంది సంధ్య. చెప్పడం మర్చిపోయాను,
మామ్ వచ్చాడు అంటూ అతను వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు అంతా చెప్తుంది ప్రియ. సంధ్యకి చాలా కోపం వస్తుంది వాడు మాట్లాడిన మాటలకి. అలాగే ప్రియ మధుసూదన్‌తో మాట్లాడిన మాటలు చెప్పగానే ఆశ్చర్యపోతుంది. ఇంకా చాలా గర్వపడుతుంది కూడా. వెరీ గుడ్ బేబీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎలా అయితే చూడాలనుకున్నానో, అచ్చు ఇప్పుడు అలానే ఉన్నావు అంటుంది ఆనందంగా. ప్రియ కూడా సంతోషంగా చిరునవ్వు నవ్వుతుంది. ఇది జరిగిన తర్వాత భాస్కర్ మారిపోయి, తనతో ఎంత ప్రేమగా ఉంటున్నారో, తనని ఎంత గారాబంగా చూసుకుంటున్నారో అన్నీ చెప్తుంది. అది విని ఫుల్ షాక్ అయిపోతుంది సంధ్య. తండ్రి కోపం ఇప్పట్లో తగ్గిపోతుందని అస్సలు ఊహించలేదు తను. కానీ ప్రియ మీద కోపం పోయి తననెంత గారాబంగా చూసుకుంటున్నారో అర్థమయ్యి కళ్ళు వర్షిస్తాయి. కానీ ప్రియకి తెలియకుండా మేనేజ్ చేస్తూ కళ్ళు తుడుచుకుంటుంది. ఇక ఆ ఇంట్లో ప్రియకి ఏ దిగులు లేదని అర్థమవుతుంది. ఈ ఒక్క వంశీ కోపం పోయి ప్రియని దగ్గరకు తీసుకుంటే చాలు, నా బిడ్డ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటుంది సంధ్య మనసులో. మామ్ ఇంతకీ నేను నీకు కాల్ చేసిన విషయమే మర్చిపోయాను అంటూ మామ్ అసలు గ్రాండ్పా ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి, అసలు ఎందుకు దూరం అయిపోయారు, ఏం జరిగింది మామ్ అంటూ అడుగుతుంది ప్రియ. సంధ్య కొద్దిసేపు మౌనంగా అయిపోతుంది. మామ్ అంటూ మళ్ళా ప్రియ పిలవగానే ఆలోచనలను బయటికి వచ్చి చెప్పరా అంటుంది సంధ్య. చెప్పు మామ్, మామ మనల్ని అసహించుకునేంతగా మన లైఫ్లో ఏం జరిగింది, నేను తెలుసుకోవాలి మామ్. మామ కళలో కోపం నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటుంది బాధగా సంధ్య. తన మాటలకు ఆశ్చర్యపోతుంది సంధ్య. ప్రియ వంశీని మామ అని పిలుస్తూ ఉండడంతో మరింత ఆశ్చర్యపోతుంది. వెంటనే ఆనందం వేస్తుంది. ప్రియ వంశీని యాక్సెప్ట్ చేస్తుందని అర్థమవుతుంది. చిన్ను వంశీని యాక్సెప్ట్ చేసావు కదూ అంటూ అడుగుతుంది. తల్లి కనిపెట్టడంతో కొద్దిసేపు మౌనంగా ఉండి మరలా అంటుంది ప్రియ. సంధ్య సంబరపడిపోతుంది. థ్యాంక్స్ బేబీ, ఇది నేను ఊహించలేదు, చాలా హ్యాపీగా ఉంది నాకు అంటుంది. నేను నా మనసులో ఉన్న ఇష్టం కూడా మా అమ్మకు చెప్పేశాను మామ్, కానీ తనేమీ మాట్లాడలేదు. తనకు మనమంటే కోపం కదా, బహుశా అందుకే కావచ్చు. కానీ నేను వదిలే టైప్ కాదులే అంటూ నవ్వుతుంది ప్రియ. నేను కూడా అదే చెప్తున్నానురా, ఎప్పటికీ నీ భర్తను వదలకు అంటుంది సంధ్య. అలాగే మామ్, ఇంతకీ నేను అడిగిన విషయం చెప్పలేదు అంటుంది ప్రియ. చెప్తాను, నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. నీ తల్లి పుట్టింటికి దూరమైన కథ అంటూ చెప్పడం మొదలు పెడుతుంది సంధ్య. గతం. మా అమ్మకి నాన్నకి నేను వంశీ ఇద్దరు పిల్లలం. నన్ను చాలా గారాభంగా పెంచారు. మేము నిన్ను ఎలా పెంచుతున్నామో అచ్చు అలా. నాకు చిన్న దెబ్బ తగిలితేనే నా తండ్రి అల్లాడిపోయేవాడు. అంత గారాభంగా పెరిగాను. కాలేజ్లో చదువుతూ ఉండగా రాజ్ నేను ప్రేమించుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. చూస్తుండగానే కాలేజ్ అయిపోవడంతో ఇద్దరం రోజు కలుసుకోవడం కుదరకపోయినా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. మా ఇద్దరి ప్రేమ దూరంగా ఉన్నా పెరిగిందే తప్ప తగ్గలేదు. రాజ్కి జాబ్ వచ్చింది. చాలా సంతోషపడిపోయాడు. ఇక జాబ్ వచ్చింది కదా, వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాజ్. రేపు రండి మీరు, ఈలోగా నేను మాట్లాడతాను నాన్నతో ఈరోజు అంటూ చెప్తుంది సంధ్య. రాజ్ కూడా సంతోషంగా సరే అంటాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.